హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. అది సాసెస్ లేకోకుండా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం ఫ్రైయింగ్ తర్వాత కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి కొంచెం ఫ్రైయింగ్ తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవచ్చు, ఆర్ మనం డైరెక్ట్గా ఎగ్ని పగలగొట్టి వేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఇలా ఇస్తున్నాను. సో కొంచెం ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకున్న తర్వాత సో ఎగ్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కొంచెం లైట్గా పసుపు అండ్ కారం పొడి అండ్ సాల్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ వేసుకోవాలి. సో రైస్ వేసుకొని మనం మంచిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అనేది సరిపోయిందా లేదా, టేస్ట్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ముందు ఆ రైస్ అంతా అందులో కలిసిపోవాలి. సో ఏదైనా తక్కువ ఉంటే మనం అందులో యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇందులో కారం పొడి అయితే కొంచెం తక్కువ అయినట్లు అనిపించింది. సో నేనైతే కారం పొడి యాడ్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఇటువంటి చిన్న చిన్న రెసిపీస్ కావాలి అంటే నా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్. సో ఫ్రై అయిన ఈ రెడీ. సో అన్నీ వేసుకున్న తర్వాత సో టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకున్నాం కదా. సో మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసి మనం దీన్ని ప్లేట్లోకి ఎలా సర్వ్ చేసుకొని ఒక ఆనియన్, ఒక నిమ్మకాయ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్.